షాలోమ్ అందరికి. లెంట్ డేస్ 8వ దినం నాడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యం ఒకసారి పరిశీలిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఇది యేసుక్రీస్తు మనకి చెప్తున్న మాటలు. మీరు అడగండి, మీరు వెదకండి, మీరు తట్టండి, మీరు కోరుకుంటుంది మీకు జరుగుతుంది. ప్రియమైన వారలారా అంటూ యేసుక్రీస్తు దానిలోని అంతరార్థాన్ని మనకి తెలియజేశాడు. ఏ విధంగానంటే, మీ యొక్క తల్లిదండ్రులు వారు చెడ్డవారయ్యుండి వారి కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే మరి పామునిస్తాడా? ఇవ్వడు కదా. మరి పరలోకమందున్న తండ్రి మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా ఉన్నతమైనవే మీకు ఇస్తాడని తెలియజేశాడు. ప్రియమైన వారలారా, అవును కదా. మన తండ్రులు మన ఎడల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. వారు కూడా కొన్ని బలహీనతల్లో, పాపాల్లో ఉంటూ ఉండవచ్చు. కానీ ఏ తండ్రి అయినా పిల్లవాడు తన తండ్రిని నమ్మకంగా ప్రేమతో అడిగినప్పుడు, అతడు చెడ్డవాడైనను తన పిల్లలకి మంచి పదార్థాలు ఇవ్వాలని, మంచి పోషక పదార్థాలు ఉండే ఆహారం పెట్టాలని, మంచి బట్టలు ఇవ్వాలని, ఆ విధంగానే మంచి చదువు చదివించాలని అనేక రకాలుగా వారి పిల్లల ఎడల మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రియమైన వారలారా, మరి మన తండ్రికి పరలోకమందున్న తండ్రికి చాలా తేడాలు ఉంటాయి. ఏ విధంగా అంటే, మరి పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, ప్రేమామయుడు. మరి ఈ భూలోక సంబంధమైన మన తండ్రి అయితే మరి పరిపూర్ణతలో దేవునితో పోల్చుకుంటే పరిపూర్ణుడు అవ్వడు. మరి పరిశుద్ధతలో పోల్చుకుంటే మరి పాపిగానే మనము పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతతో పోల్చుకుంటే మరి మనలో అనేక మరి పాపాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఆయన ప్రేమతో పోల్చుకుంటే మన ప్రేమ సరితూగదు. ప్రియమైన వారలారా, మరి మనం ఆ దేవుణ్ణి నిజాయితీగా, నమ్మకంతో, పట్టుదల కలిగి అడిగితే మరి ఖచ్చితంగా మరి ప్రేమమయుడైన ఆ తండ్రి మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని మనకు వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, మరి కొన్ని విషయాలు మనం ఇక్కడ పరిశీలిద్దాం. మరి ఆ యొక్క పరలోకపు తండ్రి అనగా ఏ విధమైన విధానం ఆయన కలిగి ఉంటాడు ఇచ్చే విషయంలో అన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రియమైన వారలారా, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మరి ఈ విధంగా రాయబడి ఉంటది. ఏమంటే, మీరు అడగక ముందే మీకు కావలసిన అవసరతలు ఆయన ఎరిగి ఉన్నాడు అని అందులో రాయబడి ఉన్నది. అవును, తండ్రులు ఏ విధంగా మరి పిల్లల విషయంలో ఆలోచన కలిగి ఉంటారో, మరి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, వారికి స్కూల్ బ్యాగ్స్ రెడీ చేయాలి, స్కూల్ ఫీజెస్ సిద్ధపరచాలి, మరి స్కూల్ యూనిఫామ్స్ కుట్టాలి, మరి కుట్టించాలి, లేకపోతే కొనాలి, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు కదా. అదేవిధంగా పండుగ వస్తుంది, పిల్లలకి ఏం కావాలి, వారు నోరు తెరిచి అడగకపోయినా వారి చిన్న పిల్లలైనను సరే వారికి కావాల్సినవి, లేకపోతే తల్లులు మరి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ సిద్ధపరచడం, మరి తర్వాత రోజు కల్లా వారి స్కూల్ డ్రెస్ రెడీ చేసి పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ప్రియమైన వారలారా, ఆ విధంగానే ఇంకా చెప్పాలంటే అంతకు మించి గొప్ప ప్రణాళిక కలిగిన వాడు మన పరలోకపు తండ్రి. ప్రియమైన వారలారా, మరి ఆయన ఇచ్చే విషయంలో ఎలా ఉంటాడు? ఆయన ఇచ్చే విషయంలో ఎలా ఉంటాడంటే, ఆయన ప్రేమతో మరి ధారాళముగా, ఇంకా చెప్పాలంటే ఏ విధంగా ఇస్తాడంటే ఆయన ఇచ్చుటలో ఆనందించేవాడంట. ప్రియమైన వారలారా, అలాగా ఆయన ప్రేమ కలిగి ఇస్తాడు, ధారాళముగా ఇస్తాడు, ఇచ్చుటను బట్టి ఆనందిస్తాడు. ప్రియమైన వారలారా, ఇచ్చుటను బట్టి ఆనందిస్తాడు. ఒకసారి మరి ఈ లెంట్ కాలంలో ఏమి ఇచ్చాడని మరి మనము ఆలోచిస్తూ ఉంటే, మన పాపాల కొరకు తన కుమారుడైన క్రీస్తుని అనుగ్రహించాడు. ఇంత గొప్ప త్యాగము, ఇంత గొప్ప ప్రేమ ఎవరైనా మరి కనపరచగలరా? మనము నశించిపోకుండానట్లు తన అద్వితీయ కుమారుని మనకి ప్రతిగా ఆయన మరణానికి అప్పగించాడు. అది మన మీద ప్రేమను తెలియజేస్తున్నాడు. కుమారుడు కూడా మన మీద ప్రేమ కలిగి మన కొరకు సిలువనెక్కడి కొరకు ఆయన ఈ భూలోకానికి ఏతించాడు. మన కొరకు ఎన్నో బాధలు పడి సిలువ పైన దాన్ని ప్రేమతో సహించి మనకి నిత్యరాజ్యం ఇవ్వడం కొరకు తన యొక్క ప్రాణంను త్యాగం చేసి మరలా ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచి మనకి నిత్యరాజ్యం ఉందని మనకి తెలియజేశాడు. మరి అంత చేసే దేవుడు మనము అడుగు వాటిని తృణీకరిస్తాడా? ప్రియమైన వారలారా, కొన్నిసార్లు మనము అడిగే యొక్క జవాబుకి ఆయన ఇచ్చే జవాబు వేరేగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫలానా చదవాలని ఆశపడుతున్నాను ప్రవ్వా అని అడిగితే దేవుడు వద్దు వద్దు,
నువ్వు ఫలానాది చదువు, ఫలానా పని చేయి అని దేవుడు చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ప్రవ్వా నేను ఈ యొక్క స్థలము కొనొచ్చా అంటే దేవుడు ఇంకో చోట స్థలాన్ని చూపిస్తూ ఉండొచ్చు. మనం అడిగే జవాబుకి ఆయన ఇచ్చే జవాబు కొన్నిసార్లు వేరై ఉండొచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు మనము అడిగే వాటిని ఆయన వెంటనే ఇవ్వకపోవచ్చు. దాని అర్థము ఆయన మనకి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదని కాదు, మనల్ని ద్వేషిస్తున్నాడని కాదు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు చెప్పారు కదండి, మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనవే ఆయన ఇస్తాడు. ఉన్నతమైనది ఇవ్వటం కొరకు ఆయన కొన్నిసార్లు లేట్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆ సమయం కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. కనుక ఎప్పుడు మనము నిర్లక్ష్యముగా లేకపోతే నిరాశతో మనము డౌన్ అవ్వాల్సిన అవసరము ఎప్పుడు లేదు. ప్రియమైన వాళ్ళారా, అదేవిధంగా ఆయన ఇచ్చే క్రమంలో ఎప్పుడు ట్రిక్స్ ఉపయోగించడండి. ట్రిక్స్ ఉపయోగించడు అంటే మోసపరచడు, మభ్యపరచడు. అదేవిధంగా మనకి హాని చేసే పనులు ఆయన చేయడు. మరి మనకు వస్తున్న ఆశీర్వాదాలని ఆయన విత్హోల్డ్ పెట్టాడు. అంటే ఆయన విత్హోల్డ్లో పెట్టేసాడు, అంటే వాటిని ఆపేయడు. ప్రియమైన వారులారా, ఆయన ఇస్తాడు, కొన్నిసార్లు లేట్ చేస్తాడు. ఎందుకంటే మన మేలు కొరకే ఆయన చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, మనము ఎంత పెద్దవారమైనను ఆయన దృష్టిలో చిన్నవారమే. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది కదా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమ. ముసలివారైనను ఆయన తన బిడ్డలుగా ప్రేమించే అంత దేవుడైన, అంత ప్రేమమయుడు, అంత ప్రేమ కనపరచువారు. ఈ యొక్క వాక్యం వింటున్న వారు కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, అరే పిల్లలైతే అడుగుతారు, యవనస్తులు అడుగుతారు, తండ్రులు అయితే అడుగుతారు, వృద్ధులు అడుగుతారంటే వారు అడిగే పిల్లల కొరకు, మనవల కొరకు వారు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేస్తూ ఉంటాడు. ప్రియమైన వారిని కూడా దర్శనాలతో మరి కళల ద్వారా వారితో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, మరి కుమారుడు గురించి మనం ఏ విధంగా ఆలోచించాలి? మరి కుమారుడు ఆధారపడేవాడుగా ఉంటాడు, డిపెండెంట్ కదా. పిల్లలు తండ్రుల మీద తల్లుల మీద కదా ఆధారపడతారండి. అదేవిధంగా కుమారుడు నమ్మకం కలిగి ఉంటాడు. మరి ఈ వాక్యం వింటున్న నిన్ను ఒకసారి పరిశీలించుకో. ఒకవేళ పెద్దవాడివైనను నీ చిన్నప్పుడు నీ యొక్క తండ్రిని ఏ విధంగా అడుగుంటావు? చాలా నమ్మకంగా కదా. నువ్వు అడిగే చాక్లెట్ అయినా నా తండ్రి ఖచ్చితంగా ఇస్తాడనే వెళ్ళి అడుగుంటావు. ఇవ్వడన్నా అనుమానం నీకుండదు. ఎందుకంటే ఖచ్చితంగా నీ తండ్రి మీదే డిపెండ్ అవుతావు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో నిన్ను అడిగిన ప్రతిదీ చేయలేరు, కానీ తండ్రి అయితే చేస్తాడు. ప్రియమైన వారులారా, అదే విధంగా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఈ లెంటి కాలంలో ఎంతో చక్కగా ప్రార్థనలు చేస్తున్నావు కదా, ఎన్నో అంశాలు ఆయన పాదాల దగ్గర పెట్టుచున్నావు కదా. ప్రభువా ఇవి నాకు దయచేయి, ఈ 40 రోజులు నిన్ను అడుగుతున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అడిగే విధానం ఎలాగంటే, కుమారుడు తండ్రిని ఏ విధంగా అడుగుతాడో నీవు కూడా ఆ విధంగానే నీ తండ్రిని అడగాలి. ఎలాగా? కుమారుడు ఎటువంటి నమ్మకంతో అడుగుతాడో, ఎటువంటి విధంగా ఆధారపడతాడో. కుమారుడు వేరే వాళ్ళ మీద తండ్రి మీద ఆధారపడతాడు. కుమారుడు తండ్రినే ఆధారపడతాడు, తండ్రి మీద సంపూర్ణ విశ్వాసంతో అడుగుతాడు, ఇది చేస్తాడని. నీవు ఆ విధంగా అడుగుతున్నావా? ఈ నడుము నొప్పి అయితే తగ్గదు అనుకుంటూ ఉంటావు కదా, లేకపోతే ఇంత పెద్ద వ్యాధి అయితే తగ్గదు అనుకుంటూ ఉంటావు. నువ్వు నీ తండ్రిని చిన్నప్పుడు చిన్న విషయాలకైనా ఏ విధంగా పరిపూర్ణ విశ్వాసంతో అడిగావో, నా నాన్న నాకు ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్మేవో, ఆ విధంగానే నీవు దేవుణ్ణి అడగాలి. ఆ విధంగా దేవుణ్ణి తండ్రిగా నువ్వు భావించాలి. ప్రియమైన వారులారా, ప్రార్థన అనగా నీ ప్రార్థన విని దానికి జవాబిచ్చే, లేకపోతే ఆ ప్రార్థనకు ప్రతిస్పందించే నీ ఎడల లోతైన శ్రద్ధ కలిగిన తండ్రితో ప్రేమపూర్వక సంభాషణ. ఏంటండి ప్రార్థన అనగా? నీ ప్రార్థనను ఆలకించి, నీ ప్రార్థనకు ప్రతిస్పందించి, నీ ఎడల లోతైన శ్రద్ధ కలిగిన దేవాది దేవునికి, లేకపోతే ప్రేమమయుడైన తండ్రితో చేసే ప్రేమపూర్వక సంభాషణ. కుమారుల యొక్క ప్రార్థన, కుమారుల యొక్క స్థితి, కుమారుడు ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటే తండ్రిగా, అతడు బెగ్గర్ కాదు, అతడు అడుక్కునేవాడు కాదు,
లేకపోతే అతడు స్ట్రేంజర్ కాదు, లేకపోతే అతడు ఎవరో బయట వ్యక్తి అడుగుతున్నట్లు అడగడం కాదు. ప్రియమైన వారలారా, ఇది మనదొక దేవుడితో మనదొక ప్రేమపూర్వక కుటుంబం, ప్రేమపూర్వక సంభాషణ. మన ప్రార్థన నీ తండ్రిని ప్రేమపూర్వకంగా, పట్టుదలగా, విసుగు చెందక, నిజాయితీగా, నమ్మకంతో ఆయన్ని అడుగుతూ ఉండు. ఖచ్చితంగా తగిన సమయమందు నీకు సహాయం చేసే దేవుడు, ఆయన ఖచ్చితంగా ప్రతిస్పందించే దేవుడు. నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో చేశాడు కదా, ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కూడా ఆయన చేయబోతున్నాడు. ఈ రోజు మాత్రమే కాదు, ఈ వాక్యం వింటున్న నీవు నీ హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరుచుకొని ఒక తండ్రి వంటి అప్రోచ్తో దేవుని దగ్గరికి వెళుతూ నువ్వు అడుగుతూ ఉంటే నీ జీవితాంతం నువ్వు దేవుణ్ణి అడిగే ప్రతి ఒక్క సహాయాన్ని, ప్రతి ఒక్క మేలును నువ్వు తప్పకుండా పొందుకుంటావు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.